దాని పక్కన ఇంకోటి ఏదో ఉంది, అది క్లోజ్ చేసి ఉంది. మనం ఎంహా చూసాం కదా, ఆ బిల్డింగ్ లో ఆడవారు వెళ్ళకూడదని చెప్పేసి. ఇదేమో ఇదంతా టెంపుల్ యొక్క గోడ, ఇది వసరాలాగా ఉంది. ఇక్కడ ఏదో చిన్న ఈ ఫ్లవర్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ గంట కొడతాకి 2 గంటలు పెట్టి మళ్ళీ దీనికి ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది. మళ్ళీ ఇదేమో ఇది లాంగ్ లీవ్ అనమాట గుడి. సో ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం ఏంటనేది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది చూడండి, బయటకు వచ్చేసాం. చూసారా, ఇదంతా టెంపుల్ యొక్క గోడ. శ్రీలంగ్ గేట్ అంటే ఇది పేరు రాసింది. ఇది చూడండి, గోడ కూడా బాగా పడిపోయేటట్టుగా ఇలా ఉంది. ఇలా మొత్తం ఇదంతా మళ్ళీ కోట గోడలాగా ఉంది. ఇక్కడ రాశారు కానీ ఏదో ఉన్నట్టు అన్నీ ఇలా పెట్టారు కానీ మనకు తెలియట్లా ఏంటనేది. ఇదిగో అసలు దీని సిగ్నిఫికెన్స్ అనేది ఇక్కడ పెట్టారు. వాట్ ఫర్ దట్ లంపాంగ్ లువాంగ్. అకార్డింగ్ టు ఎపిక్ టేల్ ఆఫ్ లార్డ్ బుద్ధా, హీ అండ్ హిస్ డిసైపుల్ ట్రావెల్ టు బ్యాన్ లంపాంగ్ లువాంగ్, వేర్ హీ రిసైడెడ్ ఫర్ ఎ టైమ్ atop the mountain. He said that the tribal worshipper presented the Lord Buddha with honey in a wooden hollow tube. After partaking of the honey, the Lord Buddha discarded the tube towards the north and proclaimed that this area would be called Lampa Kupa Nakhon. The Lord Buddha also bestowed a strand of hair which was placed in a golden vessel and buried in a crevice along with other valuable items. అది ఆయన ఒక హెయిర్ ఇచ్చారనమాట. A chedi with a height of 7 armlengths was built upon this site, and this temple has been carefully maintained throughout the reigns of many kings. Pratak Lampang Liman temple is significant because the name Lampang originated here, and it is a revered temple where past kings of Lampang have worshipped. The sacred emerald Buddha image used to be at this temple, which also houses relics of Lord Buddha. Adi. Furthermore, the history of Lana Kingdom and its path to retaining independence are depicted here. అది దీని యొక్క సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ వచ్చేసి చూసారు, అది మెయిన్ ఎంట్రన్స్. వీడు ఫోటో పాయింట్ ఏదో చెప్పాడు, ఏదో కచో ట్రీ అంట. అదిగోండి మెయిన్ చర్చ్. ఏంటి దీని చర్చ్ అంటారా? ఓకే, మనం దీని పక్కన ఉన్న పగడ పక్కన ఉన్న చూసారా, ద ప్రిన్సిపల్ బుద్ధ ఇమేజ్ చేపలు అనమాట. అది కూర్చున్నారు చూసారా, అది ఫ్లవర్ ఇన్సెన్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి, దానికి చాలా మూజెస్ ఉన్నాయి. ఇది ఎంహాల్లో మూజెస్ ఉంది, ఉపోత్స, ఇది బుద్ధాస్ ఫుడ్ ప్రింట్ హాల్. ఇది కాకుండా ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కదా, ఇదంతా మీరు చూసారు కదా, ఇదంతా లోపల అనమాట. సో లోపల చాలా వరకు మూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉపోసత, బుద్ధాస్ ఫుడ్ ప్రింట్ హాల్ ఇవన్నీ లోపల ఉన్నాయి. ఇవన్నీ మూసేసి ఉన్నాయి. మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రీ ఉందంట, చాన్ కావు ట్రీ, 207 సంవత్సరాలు. సో అది ప్రస్తుతం అదే ఈ టర్నింగ్లో ఉన్నాను. ముందుకెళ్తే ఆ ట్రీ, మరి అది ఎక్కడ, అది ఇదే అనుకుంటా ఆ ట్రీ. ఇదిగోండి ఇదే, ఎందుకంటే దీనికంటే ఓల్డ్ ట్రీ కనపడాల ఇక్కడ. ఇదే 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ట్రీ అంటే ఇది. అది దానికి ఇలా స్టీల్ రైలింగ్ పెట్టి బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇసుక అంతా వేసి వాడవుతుంది. ఇదిగోండి బయటకు వచ్చేసాం. అదిగోండి పగోడ చూడండి ఇక్కడ నుండి. సో మనం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత గోడ బయట ఇలా పెట్టి ఉన్నాయి బుద్ధుడి విగ్రహాలు. సో ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఇక్కడ చిన్న గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా కాంప్లెక్స్, చాలా పెద్దది. ఇది చిన్నదనుకున్నా కానీ ఇదిగోండి గోడ ఎక్కడితో అయిపోయిందా. మళ్ళీ ఎంహమాల విహాన్ ఫ్రాకేవ్ అంటే ఇదంతా ఏదో ఉంది. మళ్ళీ ఈ ఒక్కొక్కడు అందరూ దాన్ని ఇన్ఫర్మేషన్ ఇలాగే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఏదో పకోడా ఉండి బుద్ధుడిది. ఇదిగోండి గోడ చూసారా, అక్కడతో ఎండ్ అయిపోయింది ఇది ఎంహమాల. ఇక్కడ 15,000 సంవత్సరాల్లో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసాం బయటికి. ఇక్కడ కూడా
విహాన్ ఫ్రా కేవ్ వంటిది మ్యూజియం అంట. సో తిరిగి వచ్చాం కదా, ఒక లుక్ వేద్దాం. సో కూడా చూడొచ్చు. ఇది బయట కూడా ఇంత పెద్దగా ఉంది. ఈ మ్యూజియంలో ఏమున్నాయో మనకు తెలియదు. కొంచెం మీరు బుద్ధుడు అదే బ్రహ్మదేవుడు అనుకుంటా, 3 తలలు ఫోటో అంట. నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ ఏముంది 24B అంటే అన్నీ బుద్ధిస్ట్ త్రిపిటక సిరీస్. అది మనస్క్రిప్ట్ అంటే 4 సైడ్లు ఉన్నాడు బ్రహ్మదేవుడు కాదు, 4 సైడ్లు ఉంది. ఇవన్నీ చూడండి, ఇప్పుడు ఇవి పాతవి. కొన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కొన్నిటి దగ్గర గోడ మీద కానీ ఇవన్నీ ఎప్పుడెప్పుడో రాజ్యాలు, ఇది రాజులు వాడింది. ఇది కూడా అది యాన్షియంట్ లెటర్ అంట. 24B ఇంపార్టెంట్ బుద్ధ ఇమేజ్. అది మాంక్స్ని దీని మీద తీసుకెళ్ళేవాళ్ళంట. కొన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కొన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది. చూడండి ఎలా ఉంది ఏంటో మరి. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కింగ్ ఆఫ్ నాకోన్ లాంపాంగ్ సీట్ అంట. 25B. ఇవన్నీ ఎప్పుడో రాజుల కాలం నాటి ప్రిజర్వ్ చేస్తూ అది ఎంత బాగుంది. రెప్లికా ఇది. కానీ మంచి విషయం ఏంటంటే ఇంత పెద్ద టెంపుల్, ఇది సిగ్నిఫికెన్స్, మేబీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఈ కొంచెం బుద్ధుడు అన్నీ బుద్ధుడియే. మరి మీరు చూసినాక అన్నీ ఉంటాయి కానీ ఉండొచ్చు అన్నీ ఒకలాగా. కిందేమో దీనికి మళ్ళీ ప్రతిదానికి ఓ ట్యాగ్ చేశారు, మీరు గమనించట్లేదు. యాన్షియంట్ వుడెన్ బుద్ధ ఇమేజెస్ అంటే ఇవన్నీ యాన్షియంట్ పురాతనమైన వుడెన్ అన్నమాట. ఇవన్నీ మీకు కనపడతా కదా ఉంటాయి కానీ ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంది. సో అన్నిటికీ ట్యాగ్స్ వేశారు. ప్రతిదానికి ఒక ట్యాగ్ వేసి దానికి ఒక నెంబరింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ వుడ్ మీకు ఏదో అనుకుంటారు కానీ ఇవన్నీ చెక్కతో చేసినాయి అంట. యాన్షియంట్ బుద్ధ అని. సో ఇక్కడ కూడా బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ ఏంటో ఇన్ఫర్మేషన్ కనుక యాన్షియంట్ ఆల్టర్ అంట. 24B. అది బుద్ధుడు. నో ఫోటో అన్నాడు కానీ పట్టించుకోవట్లేదు ఎవడో రైట్లు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇది మంచి టూరిస్ట్ స్పాటే, ఎందుకంటే చాలామంది వచ్చారు. ఇప్పుడు అంతా చైనా వాళ్ళు ఉన్నారు. చైనా బ్యాచ్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు, చైనా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి స్క్రిప్ట్స్ ఎప్పుడు. ఇది బర్మీస్ లాంగ్వేజ్లో కూడా ఉంది. మయన్మార్, బర్మా, థాయ్ భాషలో కూడా ఉంది. ఇవన్నీ ఇలా ప్రిజర్వ్ చేశారు. ఇవన్నీ ఉడిని ఇవన్నీ అది అప్పట్లో వాడిన పనిముట్లు చెక్కలు ఇవన్నీ. కింద చూడండి అప్పుడు రాజ్యాలు పోయినాయి అన్నీ. ఇవన్నీ అన్నీ ఎప్పుడో గంటలు అన్నిటికీ ట్యాగ్లు వేశారు. ఇవన్నీ అప్పట్లో వాడిని అన్నమాట. కొంచెం బుద్ధుడు తల లేకుండా ఇలా ఉంది. అది డిస్ట్రాయ్ చేసినాయి అన్నీ. ఇది చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయినాయి. చూడండి ఎలా ఉందో. సో అంతే. ఇక్కడ ఇంకో మ్యూజియం ఉంది. ఇక్కడ
ఇది వాట్ ఫ్రాతట్ లంపాంగ్ లువాంగ్ మ్యూజియం అంట. ఇదిగో నో ఫోటో అన్నాడు, బట్ మనం ఫోటోలు తీస్తామంటే వీడియో కూడా తీసేస్తున్నాం. ఇదిగోండి అప్పట్లో అమెరికన్ డాలర్స్, చైనా ఇవన్నీ నోట్స్ అన్నీ ప్రిపేర్ ఇది ఉన్నాయి. రకరకాల నోట్స్, ఫ్రాంక్స్, డాలర్స్ అన్నీ, జపనీస్ అన్నీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అప్పట్లో వాడిన పనిముట్లు అనుకుంటా వీళ్ళన్నీ. కాకపోతే దీని ఏమీ వీళ్ళు మనీ కలెక్ట్ చేయట్లా. మరి ఒకప్పుడు చేసేవాళ్ళం. ఇక్కడ చూడండి బుద్ధుడు విగ్రహాలు 3 రకాలుగా ఉండి ఇది ఇక్కడ అన్నీ ఏదో తాళపత్రగా అంటారు చూసారా, తాళపత్ర గ్రంథాలు అంటారు చూసారా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి పైన ఇంకా వాటి మీద 2363 AD 2259 అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ అప్పట్లో వాడిన పనిముట్లు. ఇవన్నీ రకరకాల బుద్ధుడి చెక్కతో చేసినవి, అంటే చెక్కతో. సో ఎన్ని చెక్కతో చేసినాయి నేను చూస్తున్నాయన్నీ చెక్కతో చేసినాయి. బుద్ధుడు తలదాకా మరి ఎక్కడి నుండి ప్రజలు చేశారు. ఇది కూడా నో ఫోటో అన్నది కానీ మనం వీడియో తీస్తున్నాం. ఎక్కడి నుండి తీసుకొచ్చారు, అది ఎంత థాయ్ భాషలో ఉంది. ఇటువైపు అలాంటిది ఉంది, బట్ అది ఇలా చిన్న పగడలాగా ఉంది కానీ ఆ లోపల అంతా ఇంతే. మళ్ళీ బుద్ధుడియే ఆ టేబుల్ నుంచి చూపిస్తాను అనుకుంటా. ఫ్రంట్ సైడ్ ఫేస్ అయ్యి ఉంది. ఇది బుద్ధుడు కనపడుతున్నా ఇలా తెలియదు కానీ లైటింగ్ బుద్ధుడే లోపల. చుట్టుపక్కల ఉన్నాయి. నేను ఆ పిల్ల దగ్గర డు నాట్ వాక్ పాస్ట్, వాచ్ అవుట్ ఫర్ బార్కింగ్ డాగ్స్ అంట. కుక్కలు బాగానే ఉన్నాయి ఇక్కడ అయితే. సో నేను అది ఎక్కడ అని చూస్తున్నా యాక్చువల్గా, మరి అది ఎక్కడ కనపడలేంతవరకు. అన్నీ వెతికాను. మనకి ఇక్కడే విత్ ఇన్ ద కాంప్లెక్స్, ఈ టెంపుల్ యొక్క కాంప్లెక్స్లోనే, విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే 2-3 రకాల మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం ఈ ఎదురు కనపడుతున్న మ్యూజియంలోకి వెళ్ళామా, ఇది కూడా ఇదో మ్యూజియమే. ఇందాక వెళ్ళలేదు, మర్చిపోయాను. చూస్తా ఇది దీని వెనకాల ఏముంది, దీని వెనకాల ఏం లేదు, షెడ్డే. సో ఇది కూడా ఏదో మ్యూజియం అన్నమాట. అంత జనాలు ఉన్నారు దీనిలో, మరేంటో తెలియదు. ఏదో సోవనీర్ స్టోర్ లాగా ఉంది. ఇటు తిరిగి వచ్చాక ఒక లుక్ వేసేద్దాం, నిమిషంలో అయిపోయింది. ఇలా అంటున్నారు. సో ఇక్కడ కూడా అయ్యే పనిముట్లు అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఒకప్పుడు వీళ్ళందరూ రాజులు, థాయిలాండ్ రాజులు. ఏనుగు దంతాలు ఎలా ఉన్నాయో, థాయిలాండ్ రాజు అనుకుంటా. అసలు దంతాలు చూసారా అయ్యి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. సో లోపలిగా ఉంది అప్పట్లో వాడిన పనిముట్లు ఇవన్నీ. ఇది కత్తి చూసారు అక్కడ, ఎప్పుడుదో మరి అప్పుడు వాడిన రాజుల కత్తులు. ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. ఇది కూడా కత్తి, అంకమాల. లోపల ఏనుగు దంతాలతో ఉండి ఇలా ఉన్నాయి. అక్కడ వీళ్ళు డబ్బులు ఇటాకు వచ్చారు, అది మెయిన్. అక్కడ చిన్న చిన్న ఉన్నాయి సరే, డబ్బులు ఇటాకు వచ్చారు. ఇక్కడ కూడా రకరకాల బ్యాంకులు,
అయితే మన దేశం తెలియదండి ఎప్పుడు మరి. సో అది లోపల ఇలా ఉంది, లోపల అది గ్రిల్ వేసేసి ఉంది, కనబడతాం కూడా సిగ్నిఫికెన్స్గా కనబడతాను. అది ఇది పరిస్థితి ఇక్కడ. సో మళ్ళీ వెళ్ళి నేను బయటికి ఎక్కనా తెలిసి. సో అది ఈ విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే మళ్ళీ 3 రకాల మ్యూజియంలు ఉన్నాయి. సో చాలామంది వచ్చి విజిట్ చేసుకుంటున్నారు. సో బాగానే ఉంది. అసలు మామూలుగా అయితే చాలా వాటికి మనీ పెడతారు, మరి దీనికి ఏముందిలే దీనికి మనీ పెట్టేంత అంటే ఇక ఏం చెప్పలేం. సో అది మళ్ళీ వేరే అదే ఇక్కడ విధంగా వెళ్ళి మనం ఉంటే చూపించి, లేదంటే ఇక ఎన్నో చేస్తాం. ఇది గమనించడానికి ఇందాక చూపించే కదా ఒక సైడ్ నుండి 200 సంవత్సరాల చెట్టుని, అవి వాటి కొమ్మలు లేకపోతే వాటికి బ్రాంచెస్ ఇలా పడిపోకుండా ఇవన్నీ ఏంటనుకున్నా కానీ వాటిని కర్రలు పెట్టి నిలబెట్టారు ఆ కొమ్మల్ని. సో ఆ చెట్టు యొక్క కొమ్మలు కిందకి ఇరిగిపోయినాయి, కొన్ని ఇరిగిపోయి అలా పెట్టినా మళ్ళీ లేపి దానిలో పొరలు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇలా కర్రలతో నిలబెట్టారు దీన్ని. మరి దీనికి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందేమో మరి ఇది. సో అది 200 ఇయర్స్ ఓల్డ్ అంట. దాన్ని ఇది ఇలా కర్రలతో చుట్టూతో అన్ని సైడ్స్ ఇలా చుట్టూతో నిలబెట్టారు. ఇందాక ఏదో కోట పక్కన ఏదో అన్నాం కదా ఎంట్రన్స్, అదేమీ లేదు. ఇది ఇలా ఎక్స్టెన్షన్ అయ్యి జస్ట్ ఇలా వస్తుంది అంతే. ఇంకో ఎంట్రన్స్ ఇదిగో అక్కడ నుండి ఎంట్రన్స్ వస్తాం అంతే, అంతకు మించి దీనికి ఏమీ లేదు. ఆ మెయిన్ ఎంట్రన్స్ మనం వచ్చిందే పెద్దది. సో ఇదే వాట్ ఫ్రా దట్ లంపాంగ్ లువాంగ్. ఇక్కడ చూడండి నా వెంకమాల ఒక టాంగా. ఇక్కడ క్వైట్ నార్మల్. ఇక్కడ ఏంటంటే ఇప్పటికే 4 చూసాను అవి. అలా ఫారినర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఉన్నాయి. అక్కడ కొన్ని పెట్టి ఉన్నాయి చూసారా. కొంచెం ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా వెంకమాలంతా ఇది బయటకు వచ్చేసాను. ఇక మ్యాక్సిమం చూపించే కదా. సో మళ్ళీ చూపించిందే మళ్ళీ చూపిస్తానేమో అని చెప్పేసి మళ్ళీ కాకుండా ఇదిగోండి ఇక్కడ అన్ని ఫారినర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. టైము 9:30 అవుతుంది కదా. సో ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఎప్పుడో ఇది కూడా మరి కొత్త కట్ట తెలియదు కానీ ఒక చిన్న పాండ్ అయితే ఉంది. మేబీ దీనిలో చేపలు పెంచుతున్నారేమో. మొత్తం గ్రీనిష్గా. ఇక్కడ నుండి చూడండి లుక్ చాలా బాగుంది. మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఏం కదా టాంగాలని ఇలా చిన్నగా 2 కూర్చోబెట్టుకుని ఇలా గుర్రాలను కట్టి ఎన్ని అయ్యే. ఇక్కడంతా వ్యాపారం అంతా ఇదే. ఇదిగోండి 1, 2, 3 ఇటు 3, అదిగోండి అటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ ఒక 4 ఉన్నాయి. ఒకటి బయటికి వెళ్ళింది రైట్కి. సో అది దీని ఎదురుగా ఏదో చిన్న మార్కెట్, పోలీస్ కూడా ఇటు ఆపోజిట్ ఉందంట. సో అది సోవనీర్ లాగా ఇక్కడికి వచ్చినప్పుడు టూరిస్ట్ ఇలా చేసుకుంటారు అన్నమాట. వస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఓవరాల్గా ఫైనల్గా ఒక లుక్ చూపించి మీకు మళ్ళీ ఆన్ టు నెక్స్ట్ లొకేషన్. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. సో అది సో ఇది మెయిన్ మొత్తం గుడి అంతా. వాట్ ఫ్రా దట్ లంపాంగ్ లువాంగ్ దీని పేరు.